మునగాకు ఫ్రై, ఆనియన్ అండ్ మిర్చి, కర్రీ లీవ్స్, కరివేపాకు, డ్రమ్ స్టిక్ లీవ్స్, మునగాకు, కొరియాండర్, కొత్తిమీర. చేసే విధానం స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టాలి. తగినంత ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక కరివేపాకు అండ్ పోప్స్ వేయాలి. ఫస్ట్ కరివేపాకు పోప్స్ వేసి అవి వేగినాక ఆనియన్ మిర్చి వేసి అవి వేగనివ్వాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపాలి. గోల్డెన్ బ్రౌన్ తొందరగా రావాలి అంటే సాల్ట్ వేయాలి. తొందరగా వేగాలి అంటే చిటికెడంత పసుపు వేయాలి. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చి మగ్గినాక మునగాకు వేయాలి. మునగాకు వేసి అవి మగ్గేంత వరకు ప్లేట్ మూత పెట్టాలి. కొంచెం కలపెట్టాలి. మునగాకు మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేద్దాము. కరివేపాకు, పోప్స్, ఆనియన్ మిర్చి, మునగాకులు ఇవన్నీ వేగినాక మగ్గినాక రుచికి సరిపడినంత కారం, ఉప్పు అండ్ మసాలాలు వేసుకోవాలి. జీరా పౌడర్, ధనియా పౌడర్, కారం అన్నీ రుచికి సరిపడినంత వేసుకొని మళ్ళీ కలపనివ్వాలి. అన్నీ వేసి మగ్గిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ముగించాలి. అయిపోయింది మన మునగాకు ఫ్రై. అండ్ మసాలా స్మెల్లు కూడా గుమ్మలు వస్తున్నాయి. వేడి అన్నంలో పెట్టుకొని తినేయాలి. ఇంకా ఇంత మంచి ఆహారాన్ని ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. వేడి అన్నం, వేడి ఫ్రై, అమ్మ చేతితో చేసిన మునక్కాడ పచ్చడి, లాస్ట్లో తృప్తికరమైన ముగింపు. ఇంత మంచి ఆహారాన్ని ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇంక మనం అన్నం తింటే స్టార్ట్ చేద్దాము. మీ అందరి కోసం